ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతల అర్ధనగ్న ప్రదర్శన ఘటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ తీరుపై కమలం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఇక ఎన్డీఏ పక్షాలతో పాటు తమకు వ్యతిరేకంగా ఉండే ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీకి లభించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ ను కడిగి పారేశారు. దీంతో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీకి దగ్గరవుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. అయితే పార్టీలతో సంబంధం లేదని దేశ హితం కోసమే స్పందించామని ఆ పార్టీలు చెబుతున్నాయి. ఇక ఏ సమ్మిట్లో అసలు ఏం జరిగింది, జగన్ కేటీఆర్ ట్వీట్లను ఎలా చూడాలి, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ఇక ఇవాళ డిబేట్లో నాతో పాటు పాల్పంచుకుంటున్నారు కె శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇక వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇక ఆదిశేషు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే అడ్వకేట్ కూడా ఆయన. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అలాగే జనసేన పార్టీ ఇంకా పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా మీ ఇద్దరికి నమస్కారం, వంగవీటి నరేంద్ర గారు అలాగే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, నా ఆడియో మీకు క్లియర్ గా ఉంది కదా? క్లియర్ ఉందండి. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అర్ధనగ్న ప్రదర్శన, అసలు నిరసన తెలపడానికి లేదంటే ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్లు ఇవ్వడానికి అది వేదిక కాదు అనేటటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద, యూత్ కాంగ్రెస్ మీద ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు తొలుత ఈ అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన ఏఐ సమిట్ లో జరిగినటువంటి దాని మీద మనం చేస్తున్నటువంటి చర్చ, యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి జాతీయ స్థాయి కార్యదర్శి నరసింహ యాదవ్, అతనితో పాటు కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆ సమ్మిట్ లోపల అర్ధనగ్న ప్రదర్శన నిరసన తెలియజేశారు. అర్ధనగ్న ప్రదర్శన కాదని నిరసన తెలియజేశారు. ఎందుకోసం నిరసన తెలియజేసిందంటే, ఇక్కడ ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గొంతు నొక్కడం, ప్రతిపక్షాలకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా, హలో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కంటిన్యూ శ్రీనివాసరావు గారు, కొంచెం కంటిన్యూ. ఇక్కడ ఏదైతే పార్లమెంట్ లోపల ఇక్కడ మన ట్రేడ్ డీల్ కు సంబంధించినటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రసంగాల్ని అడ్డుకోవడం, ప్రతిపక్షాలకు సరి అయినటువంటి సమయం ఇవ్వకుండా, దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ ట్రేడ్ డీల్ వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి, అది ఎస్ఎంఎస్ లో ఇక్కడ మన ఎంఎస్ లో వీటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు జరిగేటువంటి నష్టాన్ని గుర్తించి ఈ దేశం మీద విపరీతమైన కుట్ర జరుగుతోంది. మనము ఏ దేశం నుంచి ఆయిల్ కొనాలన్నది అమెరికానే నిర్దేశిస్తుంది. మనం ఇక్కడ ఏ విధమైనటువంటి వ్యవసాయాన్ని చేయాలన్నది వాళ్లే నిర్దేశిస్తున్నారు. మీరు చెప్తున్నవి, మీరు ప్రస్తావిస్తున్న అన్ని కూడా సమంజసమే. ఖచ్చితంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సమర్థవంతంగా పార్లమెంట్ సమావేశాల్లో కూడా వినియోగించుకున్నారు. అన్నింటి మీద క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ అది మనం చర్చించుకోవడానికి పార్లమెంటు కాదు, లేదంటే రాజకీయ పార్టీల కొట్లాడుకునేటటువంటి వేదిక కాదు, నిరసన తెలపడానికి జంతర్ మంతర్ కూడా కాదు. 100కు పైగా దేశాల ప్రతినిధులు, దాదాపుగా 42 మంది గ్లోబల్ టెక్ దిగ్గజాలు కూడా అక్కడ హాజరైనటువంటి పరిస్థితి, 20కు పైగా దేశాధినేతలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. అక్కడ భారత్ పరువు తీశారు అనేది మీ మీద విమర్శ. నిరసన తెలపడానికి అదా వేదిక? ఇంకా వేదికలు లేవా నిరసన తెలపడానికి? అది కూడా ఒక వేదికగా వాడుకున్నారనేది వాళ్ళ విమర్శ. వాళ్ళు కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వేదికలుగా గతంలో వాడుకునేటువంటి దాన్ని వాళ్ళు ముందు గుర్తించాలి. 2010లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిరసనలు తెలియజేశారు. అక్కడ అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము వారి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టలేదు. అక్కడి వరకు నిరసనలు నిరోధించారే తప్ప వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఉన్నటువంటి మీడియా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశంలో పూర్తిగా కార్పొరేట్ లాబీలో ఉన్నటువంటి పూర్తి అన్ని సంస్థలు కూడా ఏదో విధంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అసలు వ్యతిరేకం
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా దేశద్రోహులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుంది. రేపు ఆ ట్రేడ్ డీల్ కనుక అమలు జరిగితే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది, యాపిల్ రైతుల పరిస్థితి ఏమవుతుంది, సోయా రైతుల పరిస్థితి ఏమవుతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏమవుతుంది, అనేకమైనటువంటి వాటి మీద మనకి ఎఫెక్ట్ పడబోతుంది. ఆ ట్రేడ్ డీల్ లో ఉన్నటువంటి అంశాలు వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు వెల్ఫేర్ కార్యక్రమాలను జరపకూడదు, రైతులకు మధ్య వీళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వకూడదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి సబ్సిడీలు ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ కు మనం ఎక్కడ కూడా సుంకాలు వేయకూడదు, మన నుంచి మాత్రం వాళ్ళు 3% నుంచి 18% పోయింది. ఈ విధమైనటువంటి అంశాలని అనేక వేదికల మీద విమర్శించడానికి ప్రయత్నం చేసినా ఎక్కడ అవకాశాలు సరిగా ఇవ్వటలేదు. కాబట్టి ప్రపంచానికంతా చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని భావించినటువంటి ఈ దేశానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అంటే ఈ దేశానికి సంబంధించిన యువత తెలిపినటువంటి నిరసన 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరాలకి ఇస్తామని చెప్పి 12 సంవత్సరాలుగా ఉద్యోగ రైట్. ఓకే శ్రీనివాసరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీనివాసరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు ప్రస్తావించినటువంటి అంశాలు ఇందాక నేను చెప్పినట్టే అన్ని చర్చించాల్సినవే, కానీ నిరసన తెలిపే వేదిక కాదా అనేటటువంటి క్వశ్చన్ మాత్రమే ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే శ్రీనివాసరావు గారు, ఎందుకంటే నిజంగా అర్ధనగ్న నిరసన చేయాలి అంటే ప్రధానమంత్రి ఇంటి ముందు చేయొచ్చు, రాష్ట్రపతి భవన్ ముందు చేయొచ్చు, జంతర్ మందర్ దగ్గర చేయొచ్చు, పార్లమెంట్ లోపల చేయొచ్చు, బయట చేయొచ్చు. మనకు చాలా వేదికలు ఉన్నాయి, ఎక్కడ అన్ని బ్యాన్ అయిపోయిన సిచ్యువేషన్ లేవు. కాకపోతే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ భారత్ నిర్వహిస్తున్నటువంటి వేదిక దగ్గర చేయడమే కొంత భారత్ ను తగ్గించే ప్రయత్నం జరిగిందని దానికి సంబంధించి ఓకే మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఆదిశేషు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ నమస్తే. యా, ఆదిశేషు గారు, మీరేం చెప్తారు? యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి ఈ నిరసనకు సంబంధించి వారు నిరసన తెలపడంతో పాటు వాళ్ళు తీసుకొచ్చినటువంటి టీ షర్ట్స్ ఏవైతే రిమూవ్ చేసి వాటిని ప్రదర్శించారో అందులో మోదీ సరెండర్ అయ్యారు యుఎస్ కి అనేటటువంటి అంశాన్ని, అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆ టీ షర్ట్ల మీద మనకు కనిపించినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విశ్వ వేదికపై సమ్మిట్ ఏదైతే నిర్వహించబోతుందో 100 కంట్రీల నుంచి 100 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ ఉంది. 30 కంట్రీస్ నుంచి ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, 20 కంట్రీల నుంచి స్టేట్ మినిస్టర్స్ వచ్చారు. ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేదిక మీద ఏదైతే సిగ్గులేని పని, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ యూత్ కాంగ్రెస్ యొక్క నిరసన చేయడానికి వేదిక ఎక్కడ దొరకలేదా? ఎటువంటి నిరసన చేయాలి, ఎక్కడ చేయాలనే బుద్ధి, సిగ్గు అనేది కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ ఆదిశేష్ గారు, కొంచెం మనకు అలాంటి పరుష పదజాలం వద్దు ప్లీజ్, కంటిన్యూ. చాలా బాధాకరమైన విషయం అండి. ఈనాడు దేశం భరతమాత యొక్క పరువు, ఇంటర్నేషనల్ వేదికగా ఈనాడు భరతమాత యొక్క పరువు పోతా ఉంటే ఇంకా మనం భరత్ గురించి ఆలోచిస్తున్నామంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈనాడు రాష్ట్రంలో కాదు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, అఖిలేష్ యాదవ్ గారు ఖండించారు, కేటీఆర్ గారు ఖండించారు, నారా లోకేష్ గారు ఖండించారు. ఈవెన్ చాలా మంది కూడా దీన్ని ఈ యొక్క ప్రపంచం భారతదేశంలో చీము నెత్తురున్న ఏ భారతీయుడుగా దీన్ని ఖండిస్తారు. ఏంటండి బనియన్లు తీసి అర్ధనగ్నంగా నిరసన తెలపడం ఏంటండి? ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి 10 మంది ముఖ్యమైన యూత్ కాంగ్రెస్ నాయకులకు వాట్ ఇస్ ట్రేడ్ డీల్, ఏంటి ట్రేడ్ డీల్ వల్ల ఉపయోగం అనేది చెప్పండి. 10 పాయింట్స్ ఏం చేస్తున్నారండి? ప్రపంచ వేదిక మీద ఈనాడు జరుగుతున్నటువంటి సమ్మిట్ ఏదైతే కేంద్రంగా ఉందో, ఏదైతే ప్రపంచం మొత్తం మీద 100 కంట్రీస్ నుంచి పాల్గొన్నారో, మేధావులు పాల్గొన్నారో, సిఇఓలు పాల్గొన్నారో, భారతదేశంకు గౌరవం ఏదైతే పెరుగుతూ ఉందో అటువంటి ఇమేజ్ కలిగినటువంటి వేదిక మీద పనియలు ఇప్పేసి ఈ విధమైన నిరసన తెలపడం దేనికి సంకేతం? ఇది భారతదేశం పరువు తీసినట్టు కాదు, దేశ ద్రోహులు అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇంతకంటే దేశద్రోహం పని ఏది లేదు. పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది చేస్తారో లేదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా చేయడం ఇటువంటి దేశద్రోహం పని యూత్ కాంగ్రెస్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సింది రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఎందుకంటే భారతదేశం యొక్క పరువు. ఆదిశేషు గారు, ఓకే వాళ్ళు నిరసన తెలిపిన వేదిక తప్పు కావచ్చు, దీని మీద కూడా కొంత డిబేట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళు ఎత్తినటువంటి అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు, ప్రధాని మోదీ సరెండర్ అయిపోయారు కాబట్టి ట్రేడ్ డీల్ అమెరికాకు అనుకూలంగా ఉంది అనేది ఒక ఆరోపణ. ఎఫ్స్టీల్ ఫైల్స్ గురించి కూడా ఆ టీషర్ట్ల మీద ప్రదర్శించినటువంటి టీషర్ట్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? దాని మీద ఏం చెప్తారు? సార్ నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజాస్వామ్యము ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి విమర్శ చేసే అవకాశం దొరికింది. ఈనాడు ఫండమెంటల్ రైట్ ఈజ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఎక్కడ ఏం చేయాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నన్ను విమర్శించేదాకా, దేశాన్ని విమర్శించేదాకా పోకూడదు, భారతదేశాన్ని విమర్శించేదాకా పోకూడదు. ప్రపంచ వేదికల మీదుగా రాహుల్ గాంధీ ఈనాడు ఆర్థిక స్థితి గురించి మాట్లాడుతూ డెట్ కిల్స్ ఎకానమీ అని మాట్లాడతాడు.
ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ నెగటివ్ గా మాట్లాడుతాడు, మిలిటరీ గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి. పాకిస్తాన్ ఉదాహరణలు అడగాలి కానీ ఈ దేశంలో ప్రతిపక్ష నేత మిలిటరీ ఇక్కడికి ఉన్నటువంటి గౌరవం, మిలిటరీ ఈనాడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానికి ఆధారాలు కావాలంటాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రతిపక్ష నేతనా, లేదు పాకిస్తాన్ నాయకుడా, లేకపోతే బంగ్లాదేశ్ నాయకుడా, లేకపోతే అమెరికా నాయకుడా, లేకపోతే చైనా నాయకుడా? ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద వివరించి చెప్పండి. ఏంటి ట్రేడ్ డీల్? ఏ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి ఎటువంటి నష్టం జరుగుతుంది? మోడీ ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యాడు? మీరు భారతదేశానికి వివరించండి, భారత ప్రజలకు వివరించండి. ప్రజలు ఓటేస్తారు రాబోయే కాలంలో, ప్రజలు ఎన్నుకుంటారు కాబోయే కాలంలో. విశ్వ వేదికపై ఈనాడు ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసే విధంగా, భారతదేశ ఇమేజ్ తీసే విధంగా ఈ విధమైన ఏదైతే ఉందో దీన్ని ఖండించాలి అంటున్నాను నేను ఇప్పటికీ. ఓకే ఆదిశేష్ గారు. రైట్. నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు, నా ఆడియో మీకు క్లియర్ గా ఉందా? మ్యూట్ లో ఉన్నారు నరేంద్ర గారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. యా నరేంద్ర గారు, ఆల్రెడీ మీ పార్టీ నుంచి, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. రాజకీయాలు ఎటుపోతున్నాయి, మన మధ్య ఎన్ని రాజకీయాలైనా ఉండొచ్చు, కాకపోతే దేశం విషయంలో అంతా ఒకటిగా ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఆ ట్వీట్ కి సంబంధించి వెంటనే అటు నేషనల్ యూత్ కాంగ్రెస్ కూడా రెస్పాండ్ అయింది. గతంలో మీ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మీరు ఆయన ఆశయాలు కొనసాగించలేకపోతున్నారు. మీరు కేసులు, మీ మీద సిబిఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన్ని మరీ అగౌరవపరిచే విధంగా మీరు ప్రవర్తించకండి అన్న తరహాలో వారు కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు నరేంద్ర గారు? సార్, ప్యానల్లో ఉన్న సభ్యులకి, మీకు, అలానే జీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. వాస్తవాలు ఎప్పుడు మాట్లాడుకుంటే అది గతమా లేకపోతే ఇప్పుడా అనేది మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నో ఏళ్లగా, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల పైన నుంచి ఉన్నటువంటి పార్టీ. కానీ అలాంటి ఒక పార్టీ ఇవాళ ఒక్కొక్కటిగా ఎందుకు రాష్ట్రాల నుంచి బయటికి తోసేసి, అంటే వెలేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవి కూడా సక్రమంగా లేవు. ఆ రోజునంటే లెఫ్ట్ పార్టీలకి దీనికి ఒక పొంతనుంది. ఇవేవో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పని అనుకుంటా మెల్లిమెల్లిగా దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళని బట్టి చేసుకుంటున్నారు. మీకు వాళ్ళు కామెంట్ చేసేది కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు కూడా మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 100 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అంటుంటారు చూసారా, చిన్నది సామెత, ఇంట్లో ఎన్ని గొడవలన్నా పడండి కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఒకటిగా నిలబడని పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. అదే పందాన ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు 100 తగాదాలు ఉండొచ్చు, 100 రకాల పోటీ ఉండొచ్చు. కానీ బయట దేశస్తులు వచ్చినప్పుడు మా రాష్ట్రంలో ఏదున్నా కానీ మేమంతా ఒక్కటే అనేది మనం ప్రదర్శించే విధానం వేరుండాలి. మీకు రాహుల్ గాంధీ అనే ప్రతిపక్ష నేత, ఆయన యూకే వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు చెప్పండి? ఆయన దెర్ ఇస్ నో ప్రాపర్ డెమోక్రసీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పని ప్రధానమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు ఆయన స్టేట్మెంట్స్ ఇస్తాడు బయట వేరే దేశాల్లో మీడియా ముందల. బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అంటే ఇంకా ఇతర 2-3 దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎవరికి రిప్రజెంటేషన్ చేస్తున్నాడు, ఏ కంట్రీ తరపు నుంచి వెళ్తున్నప్పుడు ఏవో ఒక ఇష్యూస్ అనే కంపల్సరీ రేవనెత్తినప్పుడు అవన్నీ మా విత్ ఇన్ ది కంట్రీలో మేము ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి, అవి మేము సాల్వ్ చేసుకుంటాం, కానీ మా దేశం ఉన్నత పురోగతి వైపు వెళ్తుందని చెప్పి మాట్లాడుతాం. పోనీ నీకు ఆయన పురోగతిని కానీ, ప్రస్తుతం మోడీ గారు తీసుకెళ్తున్నటువంటి పురోగతిని కానీ, ఆయన ఇతర దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి పద్ధతి కానీ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు ఏ విధంగా కామెంట్ చేయండి. మా హయాం వస్తే మేము ఎంతకన్నా ఇంకా ఎక్కువగా చేయగలమని చెప్పని మాట్లాడాలి. కానీ డైరెక్ట్ గా కామెంట్ చేసి ఈ కంట్రీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అసలు అది ఇండియాలో పద్ధతే కాదని నువ్వు పాకిస్తాన్ని పొగుడుతావు, ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు అది సమర్థించగలని చెప్పండి. ఇవాళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు మీరు చేసింది తప్పు అని. వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మీరు రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని ముందుకు పోనీ వీళ్ళు ఏమైనా ముందుకు తీసుకెళ్లగలిగారా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అనేది వచ్చినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది తుడిచిపెట్టుకుపోతే, ఆ రోజున 88లో జరిగినటువంటి ఒక ఘటన, వంగవీటి మోహన్ రంగా గారిని తెలుగుదేశం పార్టీ గారి చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రంగా గారి యొక్క త్యాగం వల్ల. మరి ఆ రంగా గారికి ఆ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన గుర్తింపు ఇచ్చిందా? ఇవ్వలేదు. పోనీ తర్వాత మళ్ళా తిరిగి 2004లో
రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదయాత్ర వల్ల ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చింది. మరి అదే గుర్తింపు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ మళ్ళా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిందా? లేదు. ఎప్పుడైనా కానీ వీళ్ళు ఏంటంటే పార్టీని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నేతల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పొరపాటున సరిగ్గా గుర్తించడం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎన్డీఏతో కూటమిలో కలిసి లేరు, అలా అని కాంగ్రెస్ తో కూడా కలిసి లేరు. తన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది చాలా స్పష్టంగా ఆయన తీసుకెళ్తే ప్రజల్లోకి విద్యా వైద్యం అనేది చాలా స్పష్టంగా తీసుకెళ్లారు. ఎక్కడ ఆయన ఫెయిల్ అయింది లేదు. పోనీ మీరేమన్నా ముందుకు తీసుకెళ్లగలరా, దాన్ని స్పష్టత ఇవ్వగలరా అంటే ఎక్కడ లేదు. మీరు వాడుకుంటారు నాయకుల్ని, వాళ్ళ యొక్క ఫేమ్ ని కానీ, వాళ్ళ యొక్క కష్టాన్ని కానీ, వాళ్ళ యొక్క ఇమేజ్ ని కానీ వాడుకుని వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళ కొడుకు కానీ ఎవరన్నా బయటికి వెళ్ళటమో అక్కడి నుంచి వెళ్తే మీరు నాయకుడిని గుర్తించాలి, అంతేగాని వాళ్ళ తండ్రి ఇంకెవరన్నా ఆలోచించే విధానం. వీళ్ళు దాని మీద ఏదైతే యూత్ కాంగ్రెస్ స్పందించిందని చెప్పి అంటున్నారు, వీళ్ళు ఏంటంటే పార్టీ పరంగా స్పందించాలని వెళ్తున్నారు. ఇప్పుడు చేసింది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ సమిట్ జరుగుతుండగా మేము పార్టీ పరంగా స్పందించాలని వెళ్ళారే కానీ అసలు ఇది ఒక వేదిక, ఇక్కడ మనం చేస్తే మన పరువు ఎంతవరకు ఉంటది, ఏమైపోతుంది అని చెప్పిన ఆలోచన ఎక్కడ లేదు. మా గుర్తింపు ఉందా లేదా అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంతమంది స్పందించారు. ఓకే నరేంద్ర గారు, డిస్కస్ చేద్దాం. మిగిలిన గెస్టులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు భారత రాష్ట్ర సమితి నుంచి తిరుపతి రెడ్డి గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్. ముందుగా తిరుపతి రెడ్డి గారు, ఆల్రెడీ కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు ఈ వ్యవహారానికి సంబంధించి. ఏం చెప్తారు? యూత్ కాంగ్రెస్ చేసినటువంటి చర్య భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రపంచ దేశాల ముందు ఉంది అనేది మీతో పాటు మిగిలిన విపక్ష పార్టీలు, అంటే ఎన్డీఏతో కలిసి ఉన్న పార్టీలు, కలిసి లేని పార్టీలు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే ఏదైతే టీ షర్ట్ రిమూవ్ చేసి అర్ధనగ్న నిరసన తెలిపారో, గతంలో మహాత్మా గాంధీని కూడా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆయన చొక్కా లేకుండానే స్వాతంత్ర ఉద్యమం అంతా కూడా పోరాడారు. దాంతో ఈ అంశాన్ని పోలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? నమస్కారం అండి. ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా అదే విధంగా మీకు ప్రత్యేక నమస్కారములు. ఇప్పుడు ఈ వివాదానికి మొత్తం కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ లోపల, ఢిల్లీలో జరిగినటువంటి సమ్మిట్ లోపల ఒక యూనివర్సిటీ, గల్గోటియాస్ అనే యూనివర్సిటీ వాళ్ళు ఓరియన్ అనేటువంటి ఒక రోబోటిక్ డాగ్ ని తీసుకొచ్చేసి ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి మేము సుమారు 350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి దీన్ని డెవలప్ చేసినామని చెప్పేసి ఒక ఫేక్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని మీకు సోషల్ మీడియాలో చూసినటువంటి కొంతమంది యూజర్స్ ఇది యూనిట్రీ రోబోటిక్ అనేటు చైనా సంస్థ సంబంధించింది, 2-3 లక్షలు పెడితే మార్కెట్లో దొరుకుతుంది, ఇది పెద్ద విషయం ఏం కాదని దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ వివాదంతో మనకు కొంత ప్రతిష్టకు భంగం కలిగిన మాట వాస్తవమే. ఈ విషయం లోపల కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి ఉండే బీజేపీ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఏదన్నా మేము ఇప్పుడు అమెరికాలో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లోపల నేను ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్ ను పాల్గొంటాం. మీకు తెలుసు కొన్ని మెజర్స్ తీసుకుంటారు. ఇప్పుడు మేము ఏదైనా పేపర్ ప్రజెంట్ చేస్తామని పంపిస్తే దాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ అంతా, ఇది ఎలిజిబుల్లా కాదా, అసలు వీళ్ళు ఏం చేశారు, దీంట్లో ఇన్వెన్షన్ ఏంటి అన్ని చూసి దాన్ని అప్రూవ్ చేస్తేనే ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లోపల ఆ పేపర్ ప్రజెంట్ చేయడానికో లేకపోతే ఏదో దానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ ఇంత పెద్ద ఏఐ సమ్మిట్ పెట్టుకొని దాన్ని ఏది పరిశీలించకుండా యూనివర్సిటీ చరిత్ర ఏంది, ఆ యూనివర్సిటీలో పాల్గొన్న ఇన్వెన్షన్ వాళ్ళు ఇంతకుముందు ఏం ఇన్వెంట్ చేశారు, ఏమన్నా ఉందా దానికి హిస్టరీ అని చేయకుండా వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడం జరిగినటువంటి పొరపాటు. కొన్ని ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాంలు చేసిన పొరపాట్లు జరుగుతాయి. దాన్ని మనము అంతర్జాతీయంగా ఎక్స్పోజ్ చేసి మన భారత పరువును మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఏఐ ఇన్నోవేషన్ లోపల మన స్కిల్ సెట్ కావచ్చు, మన నైపుణ్యం కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కావచ్చు, దీనివల్ల మనం ఇవాళ గ్లోబల్ వరల్డ్ లో టాప్ 3లో ఉన్నాం. ఫస్ట్ యుఎస్ ఉంది, నెక్స్ట్ చైనా ఉంది, తర్వాత మనం ఉన్నాం. ఇక స్కిల్స్ విషయంలో అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. మనం ఏం తక్కువేం కాదు. కాకపోతే అదేవిధంగా పేటెంట్లు, ఏకి సంబంధించిన పేటెంట్ లో 5th పొజిషన్ లో ఉన్నాం. ఇవన్నీ కూడా ర్యాంకింగ్ చూస్తే మనం గొప్ప పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే గతం లోపల మా కేటీఆర్ గారు అయితే ఏమిది, అంతకుముందు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఐటీకి సంబంధించిన దాంట్లో ఒక బీజం వేసిండ్రు. దీనికి సరళీకృతం చేయడంలో, విధానాలు సరళీకృతం, విదేశీ పెట్టుబడులు రావడంలో, ఇట్లా అంటే ఎకనామికల్ గా అయితేనేమి టెక్నాలజికల్ గా మనం గ్రో కావడానికి పివి నరసింహరావు గారు నాంది పలికిరు, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని మనం కాదనే సత్యం. కానీ ఇప్పుడు ఒక తెలంగాణని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమకు ఒక బీజం వేస్తే దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు టెన్యూర్ లోపల ఇంకొక లెవెల్ తీసుకెళ్లారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చేసి ఇంకో లెవెల్ తీసుకెళ్లారు.
మేము అధికారం చేపట్టినప్పుడు, మా పార్టీ అధికారం చేపట్టినప్పుడు 2014 57,000 కోట్ల రెవెన్యూ, హైదరాబాద్ ఐటీ రెవెన్యూ దిగిపోయే నాటికి 2023కు 2,77,000 కోట్ల రెవెన్యూకు దాదాపు 299% మా హయాం లోపల ఈ గ్రోత్ జరిగింది. ఎన్నో వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చేసారు. టీ హబ్ అని పెట్టారు. ఇట్లా అంటే కొత్త అంటే ఏఐ కోసం 200 ఎకరాల లోపల R&D సెంటర్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రతి 3 భారతదేశంలో ఐటీ నిపుణులు ఉంటే ఒక్కరు హైదరాబాద్ నుంచే ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 2014 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ కు తీసుకెళ్లినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఏదైనా కూడా అలాగే ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కోసం 370 ఆర్టికల్ విషయంలోనే కానీ, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, నోట్ల రద్దు, GST విషయంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ కూడా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ కోసం ఒక ప్రాంతీయ పార్టీ అయినా కూడా కేసీఆర్ గారు ఆనాడు సపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేశ సమగ్రత కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశం ఇంట్రెస్ట్ కోసం. ఈ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వస్తాడు, భారతదేశంలో యొక్క ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్తాడు. అటుపోతాడు, భారతదేశం ముక్కలు కావాలనేటువంటి JNUలో నినాదాలు చేస్తుంటే వాళ్ళకు మద్దతు ప్రకటిస్తాడు. యథా రాజా తదా అన్నట్టు ఆయనేమో దేశ పరువు తీస్తుంటే ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు పోయేసాం ఏం చెప్తారంటే మా తెలంగాణ మొత్తం ఒక పేషెంట్ లా క్యాన్సర్ లోగా మారిపోయింది, మేము పోతే మాకు అప్పులు ఇవ్వట్లేరు, మా రాష్ట్రం మొత్తం దివాలా తీసి ఈయన రాష్ట్రం పరువు తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకు దేశం పట్ల గాని, రాష్ట్రం పట్ల గాని, ప్రాంతం పట్ల గాని దేని పట్ల కూడా ఉండదు. వీళ్ళకి ఓన్లీ రాజకీయం తెలుసు. ఎంత నీచ స్థాయికి దిగదారిందంటే బీజేపీ తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ 2 పొత్తు పెట్టుకుని రాజ్యం చేస్తా ఉన్నాయి ప్రాంతీయ పార్టీల కోసం. ఏదైతేనేమి ఈ యొక్క దేశంలో అభివృద్ధి జరిగిందంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు తెలంగాణ లోపల ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కాంగ్రెస్ నయా పైసా. ఓకే తిరుపతి రెడ్డి గారు, రైట్ ప్లీజ్. కోటేశ్వరరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వర్ గారు, 2 పాయింట్లు. అసలు నిరసన తెలపడానికి ఏ సమ్మిట్ వేదికగా చేసుకోవడం కరెక్టా కాదా? ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది, యూత్ కాంగ్రెస్ సమర్థించుకుంటుంది, మిగిలిన పక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. రెండోది, నిరసన తెలిపినటువంటి అక్కడ ప్రధానంగా 2 పాయింట్లను యూత్ కాంగ్రెస్ నాయకులు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒకటి, మోదీ లొంగిపోయారు, దేనికంటే అటు అమెరికాకు లొంగిపోయారు, భారత్ అలాగే అమెరికా చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఎఫ్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అది కరెక్ట్? అసలు మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంశాన్ని అసలు ఆధారాలు లేకుండా మీదకు తీసుకొస్తున్నారనేటటువంటి అంశం కూడా కనిపిస్తుంది కదా. ఈ 2 అంశాల మీద ఏం చెప్తారు? ఇక్కడ ఏఐ సమిట్ సందర్భంగా జరిగినటువంటి ప్రదర్శించినటువంటి నిరసన మీద మరి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత తీవ్రంగా స్పందించడం అనేటువంటిది రాజకీయ కారణాలతో జరిగిందనేటువంటిది నా అభిప్రాయం. అది తప్ప ఒప్ప అనేటువంటిది సరే వాళ్ళు సమర్థించుకుంటారు. అది డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం, ఆ పాయింట్ లోకి వెళ్దాం. ఫస్ట్ గా కొంచెం దీనికి సమాధానం చెప్తే నెక్స్ట్ మనం అదే అంశంలోకి వెళ్దాం. డెఫినెట్ గా చెప్పండి, మీరు స్పెసిఫిక్ గా అడగండి, చెప్తాను. అసలు సమ్మిట్ లో ఈ తరహా నిరసన తెలపడం కరెక్టా కాదా? ఫస్ట్ పాయింట్ అది. 2, ఎఫ్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ ఉండడం మోదీ వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసేటటువంటి అంశంగా ఇటు బీజేపీ చెప్తుంది కదా, ఆ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అనేక అంతర్జాతీయ సమావేశాలు జరిగినటువంటి సందర్భాల్లో వాటికి పోటీగా అమెరికాలో కావచ్చు లేదా ఐరోపా దేశాల్లో కావచ్చు ఆ విధానాలను విమర్శించేటువంటి వాళ్ళు లేదా ఆ నిర్వాహకులను విమర్శించేటువంటి వాళ్ళు వాటికి పోటీగా ప్రదర్శనలు జరపడం లేదా పోటీ కాన్ఫరెన్స్లు జరపడం అనేటువంటిది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామం. అందువల్ల నిరసన తెలపడం అనేటువంటిది అనేక సందర్భాల్లో అమెరికాలో కావచ్చు లేకపోతే ఐరోపా దేశాల్లో కావచ్చు పెద్ద కార్యక్రమాలు జరుపుతూ ఉంటే రోడ్ల మీద పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళ నిరసన తెలియజేయడం అనేటువంటిది మనం టీవీలో అందరికి తెలిసిందే మనకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ ఏఐ సదస్సులో సంచలనాత్మకంగా ఆ విధమైనటువంటి చేశారు. అందులో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏఐకి వ్యతిరేకం కాదు, లేదా అందులో పాల్గొంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి లేకపోతే ఇవాళ దేశంలో కరెంట్ టాపిక్ గా ఉన్నటువంటి దాని మీద వాళ్ళు దాన్ని రైజ్ చేశారు. అసిస్టెంట్ ఫైల్స్ అనేటువంటిది ఎవరు
ఎవరు సృష్టించారు? ఎప్స్టైన్, చచ్చినటువంటి ఎప్స్టైన్ అనేటువంటి వాడు దానిలో నరేంద్ర మోడీ గారి ప్రస్తావన, లేదా గుర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన, అనిల్ అంబానీ ప్రస్తావన, బిల్ గేట్స్ ప్రస్తావన, ఇవన్నీ వచ్చాయి. మరి బిల్ గేట్స్ ఎందుకని, బిల్ గేట్స్ కి ఆ సదస్సులో ఎందుకు మాట్లాడకుండా ముఖం చాటేశాడు? ఇది అవమానకరం కదా? భారతదేశానికి వచ్చి మరి ఎందుకని ముఖం చాటేశాడు? అందుకని మనం చూసేటువంటి దాన్ని బట్టి అవమానం అంటే అవమానం దీనిలోనూ వస్తుంది. రెండోది, ఈ ట్రేడ్ డీల్ కు సంబంధించి ఎప్స్టైన్ ఫైల్స్ లో అనేటువంటిది నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావన ఉన్నది. ఏం ప్రస్తావన అది అంటే, ఇజ్రాయెల్ పర్యటన చేయడానికి నాకు ఏర్పాటు చేసి పెట్టండి అని చెప్పేసి ఆ ఎప్స్టైన్ అనేటువంటి వాడిని అడిగారు. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా మాట్లాడినట్టు లేకపోతే ఇంకొకటి ఆ విధమైనటువంటి ప్రస్తావన అయితే లేదు. అందుకని దాని గురించి స్పష్టత మరి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన చేసింది, లేదు అలాంటిది ఏమీ లేదని. అదే చెప్పింది, అయిపోయింది. లేదు, దాని మీద ఇంకా వివాదాలు వస్తూనే ఉన్నాయి. వస్తున్నప్పుడు దాని మీద ఏదైనా చెప్పాలి. మరి వాట్ అబౌట్ గుర్దీప్ సింగ్ పూరి ఎందుకు కలిశాడంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా ఎప్స్టైన్ తోటి నేను శాంతి గురించి చర్చలు జరపడానికి అని చెప్పేసి చెప్పాడు. ఎప్స్టైన్ కి శాంతికి సంబంధం ఏంటి? గుర్దీప్ సింగ్ పూరికి దానికి సంబంధం ఏంటి? దాని గురించి ఎవరైనా ఎందుకని మాట్లాడరు? అదేవిధంగా అనిల్ అంబానీ పాత్ర గురించి వచ్చింది. దాని గురించి ఎందుకని ప్రభుత్వం మాట్లాడదు? అదేనా చెప్పాలి కదా. భారతదేశం తరఫున ఇలాంటి పనులు చేశారన్నటువంటి వాళ్ళు ఉన్నారన్నప్పుడు అది పరువు పోయినటువంటి వ్యవహారమే అది. అందుకని అది ఒకటైతే, రెండోది ట్రేడ్ డీల్. మనం గతంలో ఇదే బీజేపీ నాయకులు లేదా బీజేపీ పెద్దలు సాయంత్రం 5 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటి, ఇది ఎవడికో బ్రిటిష్ వాడికి ఈ సాంప్రదాయం ఏంటని చెప్పేసి దాన్ని ఉదయానికి మార్చారు, మంచిదే. కానీ ట్రేడ్ డీల్ ఎన్ని గంటలకి అనౌన్స్ చేశారండి? రాత్రి 9 గంటలకి. ఎవరు అనౌన్స్ చేశారు? అమెరికా అనౌన్స్ చేసింది. మనం ఏం చేశాము? దాని మీద వెంటనే భజన చేశాం. దానికి ఏంటి మరి? అప్పుడు మన పరువు పోలేదా? మరి ట్రేడ్ డీల్ విషయంలో ఇప్పుడు గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చెప్తా ఉంటే, ఇప్పుడు అమెరికా ట్రంప్ చెప్తున్నాడు మనం ఎక్కడ చమురు కొనకూడదో, ఎక్కడ చమురు కొనొచ్చు, ఎక్కడ ఏం కొనకూడదో, ఏ పప్పులు కొనకూడదో, లేకపోతే ఇంకోటి అనేటువంటిది ట్రంప్ చెప్తున్నాడు. అందుకని దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి దాన్ని కొనసాగింపుగా అమెరికా కోసం అనేదాకా ఇప్పుడు తీసుకెళ్లారు. అందుకని దాని మీద విమర్శలు చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. అది యువజన కాంగ్రెస్ కైనా లేకపోతే ఇంకోళ్ళకైనా ఉంది అనేది నా అభిప్రాయం. అందుకని దానిలో అది తప్పని నేనైతే అనుకోవట్లేదు. ఎవరైనా అనుకున్నట్లయితే అది వాళ్ళ అభిప్రాయం. రైట్ ఓకే శ్రీనివాసరావు గారు ఇందాక మన నరేంద్ర గారు మాట్లాడుతూ, అలాగే తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా, అది స్వదేశీ గడ్డైనా విదేశీ గడ్డైనా, దేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద అయితే ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. దాని మీద ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి ఏదో ఒక అడ్వాంటేజ్ పొందాలనేటువంటి అభిప్రాయంతో అదే ప్రాక్టీస్ గా పెట్టుకొని చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన మాట్లాడినటువంటి అంశాలు కరోనా ముందే వస్తుంది అని చెప్పి సంకేతం ఇచ్చిండు, దానికి పట్టించుకోలేదు. ఇక్కడ జరిగేటువంటి అనేక పరిణామాల గురించి ఆయన ముందే ఫోర్కాస్ట్ చేసి చెప్పిండు, అవన్నిటిని పరిగణలోకి తీసుకోరు. ఆయన యథాలాపంగా మాట్లాడుతున్నప్పుడు డెమోక్రసీ ఇక్కడ ప్రమాదంలో పడుతుంది, అక్కడ ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యానికి కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛకు కానీ భంగం కలిగేటువంటి పరిస్థితిలో భారతదేశం మారుతుందని అంతర్జాతీయ వేదికలు అనేక మంది ఇంతకుముందు గతంలో కూడా మన దేశానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాన్ని మాత్రం అత్యంత వివాదాస్పదం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రైతుల నల్ల చట్టాల గురించి ఆయన మొదలు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఒక పాయింట్ శ్రీనివాసరావు గారు, ఒక పాయింట్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడారన్న దానికి సంబంధించి ఇంటర్నేషనల్ వేదికల దగ్గరది కూడా కాదు, ఎప్పుడైతే ట్రంప్ ఇటు ప్రధానమంత్రి మోదీ చైనా వెళ్లారు, అక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత చైనా, రష్యా అలాగే భారత్ 3 కూడా కలబోతున్నాయి అనేటటువంటి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో డెడ్ ఎకానమీస్ అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇండియాను డెడ్ ఎకానమీ అని చెప్పేసి అటు ట్రంప్ అన్నారు. కానీ
ట్రంప్ అండం పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం కాదు. కానీ రాహుల్ గాంధీ దాన్ని కొనసాగింపుగా మీడియా వెళ్ళి అడిగితే ఇండియాని ఇలా డెడ్ ఎకానమీ అంటున్నారు అంటే అవును డెడ్ ఎకానమీయే కదా అని అన్నారు. ఆ తర్వాత కూడా మరో సందర్భంలో కూడా ఆయన డెడ్ ఎకానమీ అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. నిజంగా ఇండియా డెడ్ ఎకానమీనా? దీని మీద ఏం చెప్తారు అసలు? ఇప్పుడు అంటే సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత, అఫ్ కోర్స్ వేరే వాళ్ళు ఏదైనా అనొచ్చు మన దేశాన్ని, మనల్ని మనం కించపరుచుకుంటే ఎలాగా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ముంజేతి కడియానికి అద్దాలు ఎందుకని సామెత. ఇప్పుడు డెడ్ ఎకానమీ అనడానికి మన పడిపోతున్న రూపీ వాల్యూని దానికి ఉన్నటువంటి నిదర్శనం కదా. కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపీ వాల్యూ ఎంత, ఇవాళ రూపీ వాల్యూ ఎక్కడికి పడిపోయింది. ఇంకా అనేక అంశాలు మీరు తీసుకోండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ ఎంత, ఇప్పుడు ఏ ప్రైస్ ఉన్నది, ఇప్పుడు ఏ ప్రైస్ కు మనం జనాలకు అందిస్తున్నాం. డెడ్ ఎకానమీ అంటే కేవలం సంపన్నులుగా చేయడం కోసం, ఒక 5-10 కుటుంబాలను, ఒక 5-10 సంస్థలను పరిరక్షించడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి టోటల్ దేశం యొక్క అన్ని వాటి కోసమే చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల రేపు భవిష్యత్తులో కూడా ఈ వ్యవసాయక దేశం ఇది. ఈ 70% మంది ప్రజలు, ఈ రోజుకు 60-70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశంలో కూడా అగ్రి ప్రొడక్ట్స్ కంపల్సరీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు డ్యూటీ ఫ్రీగా కనుక ఇక్కడ తీసుకొని చేసిన సందర్భంలో కూడా టోటల్ వ్యవసాయక మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద సరైనటువంటి వివరణ కావాలని కోరిండ్రు. దాని మీద మాట్లాడడానికి పార్లమెంట్ లో సరైనటువంటి అవకాశం లేదు. ప్రతిపక్షాలతో ఇంత పెద్ద డీల్ చేసేటప్పుడు ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని చేయాలి కదా. మేజర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే కానీ మిగిలిన ప్రతిపక్షాలే కానీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకోండి. వాళ్ళు చెప్పింది వినమని అనట్లేదు, వాళ్ళ వాదన కూడా వినాలి కదా. ఎక్కడ లేకుండా వాళ్ళు అర్ధరాత్రి పూట ట్రంప్ యుద్ధం ఆగిపోయిందని ట్రంపే ప్రకటిస్తాడు, ట్రేడ్ డీల్ జరిగిందని ట్రంపే ప్రకటిస్తాడు. మన దేశానికి ప్రధానమంత్రి మరి ట్రంపా లేక నరేంద్ర మోడీ గారా అనే సంశయం ప్రజలకు వచ్చే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక వేరే ఇతర పార్టీల వాళ్ళు సమర్థించారు అంటే వాళ్ళకున్నటువంటి రాజకీయ అవసరాల కోసం, వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు సమర్థించారు. డెఫినెట్ గా అవసరాలు ఏంటి అనే పాయింట్ లో కూడా వెళ్దాం. ఆ పాయింట్ లోకి వెళ్లే ముందు ఆదిశేష్ గారు కంటిన్యూ. ఆదిశేష్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? ఒకటి ఇంతకుముందు మిత్రులు చెప్పుకుంటూ మన మిత్రులు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి. తిరుపతి రెడ్డి, నేను ఇప్పుడు ఎవరు మాట్లాడేటప్పుడు నేను అభిప్రాయాలు చెప్పాను. మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినా నేను దాంట్లో మధ్యలో రాలేదు. కానీ ఒకటే కామన్వెల్త్ ప్రోగ్రామ్ 2010 లో మంచిదా కాదా అనేది ప్రజాస్వామ్యంలో మనం చర్చించడానికి చాలా వేదికలు ఉన్నాయి, ప్రజల ముందు వివరించడానికి చాలా వేదికలు. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క పాయింట్ ఆయన చెప్పిన తర్వాత వెంటనే మీకు అవకాశం ఇస్తాను. ఇంటర్నేషనల్ ఈవెంట్ కామన్వెల్త్ ప్రోగ్రామ్స్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రదర్శన జరిపిందా లేదా గూగుల్లో పెట్టి చూసుకోండి. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాదా? రైట్, ఓకే ఆదిశేష్ గారు కంటిన్యూ. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఓకే ప్లీజ్ ఆన్సర్ విందాం మరి. శ్రీనివాసరావు గారు ఆన్సర్ విందాం. వన్ బై వన్ ప్లీజ్. భారతీయుడిగా మీరు కూడా ఖండించాలి. భారతదేశాన్ని ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా విషయం జరిగినా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చర్చ చేయడానికి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్న విషయం ఏంటంటే ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు మీ పాయింట్ చెప్పారు. శ్రీనివాసరావు గారు దరిద్రమైనటువంటి పని అయితే ఉందో నిరసన. ఆదిశేష్ గారు ప్లీజ్. ఇలా 1-to-1 అయితే కష్టం. మనకి ఇంకా మిగిలిన గెస్టులు కూడా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చర్చకు విధానం కాదు. మనం ప్లీజ్ మంచి చర్చకు విధానం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇద్దరు ఆగాలి ప్లీజ్. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు మాట వినాలి. మీరు ఆదిశేష్ గారు మాట వినాలి. ఏంటంటే మీకు అవకాశం ఇవ్వలేను. అది ఎవరైనా అవినాష్ గారు మీరు మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థల చేత నో ప్లీజ్ శ్రీనివాసరావు గారు ఆదిశేష్ గారు ఇలా 1-to-1 అయితే మిగిలిన కేసులు ఏం మాట్లాడతారు? ప్లీజ్ పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి. ఆదిశేష్ గారు మీరు ఫైట్ చేసుకోవడానికి కాదు మన డిబేట్. ప్లీజ్ చర్చించుకుందాం. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదైతే ఉందో
ప్లానింగ్ ప్రకారం అండి ప్లానింగ్ ప్రకారం చేసేది. ఆదిశేష్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఓ పక్కన రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోవాలి కదా. 1-to-1 అయితే మనకి డిబేట్ ఎందుకు చెప్పండి. 1-to-1 అయితే ఎక్కువ మంది గెస్టులు ఉన్నారు, అర్థమయ్యేలా చర్చించుకుందాం. ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు ప్లీజ్ నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ఆదిశేష్ గారు మీరు ఏం చెప్తారు, మీ వెర్షన్ ఏంటి? ప్లీజ్ క్లియర్ గా 2 minutes లో కంప్లీట్ చేయండి. నేను ఒక్కటే విషయాన్ని ప్రస్తావన చేయాలనుకుంటున్నా. భారతదేశంలో ఫండమెంటల్ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎక్కడైనా కానీ ఏ విధమైన విమర్శ చేయవచ్చు. కానీ దేశానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో, దేశ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో, దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా వేదికల మీద, అది భారతీయ జనతా పార్టీ మీటింగ్ కాదండి, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యుల మీటింగ్ కాదండి, దట్ ఈస్ నాట్ నిరసన చేసే ప్రదేశం కాదండి. ఎక్కడ విషయం నిరసన చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ప్రజల ముందరకు వచ్చి ఏ విధంగా చెప్పాలి, ట్రేడ్ డీల్ మంచిదా కాదా అనే విషయాలు ఆర్థికవేత్తలు ఎవరో ఉన్నారు కదా. ఈనాడు భారతదేశంలో ఈయన డిజిటల్ ఇండియా గురించి మాట్లాడితే, ఈనాడు చిన్న కూరగాయల వ్యాపారి దగ్గర రూపాయి ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు దేశం మొత్తం మీద డిజిటల్ ఇండియా ఏ విధంగా జరిగిందో చూస్తాను. అయితే ఆదిశేష్ గారు నాదొక క్వశ్చన్. ఆదిశేష్ గారు నాదొక క్వశ్చన్. దయచేసి ప్రజల ముందుకు వచ్చి నా క్వశ్చన్ వినాలి. ఆదిశేష్ గారు నా క్వశ్చన్ వినాలి. మీరు నా క్వశ్చన్ వినాలి. ఒకవేళ యూత్ కాంగ్రెస్ నిరసన వల్లే భారత్ పరువు పోతే, అంతకుముందు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రదర్శించినటువంటి ఆ రోబో డాగ్ వల్ల రోబో డాగ్ వల్ల పరువు పోలేదా? భారతదేశానికి నష్టం జరగలేదా? చైనా రోబో వల్ల భారతదేశానికి నష్టం జరగలేదా? అప్పుడు పరువు పోలేదా? ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినందుకు మీరు బాధ్యత వహిస్తారా వహించరా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా వహించదా? ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడతాడు, అమెరికాకు సపోర్ట్ గా మాట్లాడతాడు. నేను అడిగిన దాని మీద ఆన్సర్ చేయాలి ప్లీజ్. ఆదిశేష్ గారు సార్ మీరు మా అందరికి కూడా అవకాశం ఇవ్వండి. ఆదిశేష్ ఇస్తా డెఫినెట్ గా వన్ బై వన్ నేను తీసుకుంటున్నా. ప్లీజ్. గారు మాట్లాడే విషయాలు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని అభివృద్ధి పరచడంలో ముందున్నాయి. భారతదేశాన్ని విశ్వగురు నిలబెట్టడంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి రాజకీయాలు అతీతంగా. ఓకే ఆదిశేష్ గారు. ఓకే ఆదిశేష్ గారు. నరేంద్ర గారు ఖండించాలి ప్రతి ఒక్కరు నా పాయింట్. మా కేటీఆర్ గారు ఖండించారండి. కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి దగులుబాటు నేను 1 by 1 అవకాశం ఇస్తా, దయచేసి ఆగండి ప్లీజ్. నేను 1 by 1 అవకాశం ఇస్తా, దయచేసి అందరూ ఆగారు ప్లీజ్. చర్చను గౌరవించాలి. నేను ఒక ప్యాటర్న్ లో 1 by 1 వస్తున్నా, దయచేసి అందరూ గౌరవించండి. మధ్యలో ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. నరేంద్ర గారు కంటిన్యూ. నరేంద్ర గారు మరో ముఖ్యమైనటువంటి చర్చ ఏంటంటే, ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవడం కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ కావడం కావచ్చు. అఫ్ కోర్స్ మీరు రెస్పాండ్ అయిన తర్వాతే తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఉన్నటువంటి పార్టీ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ రెస్పాండ్ అవడం పట్ల కొంత భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేటటువంటి వ్యూహం ఉంది. త్వరలోనే ఈ పార్టీలు కలవబోతున్నాయి అనేటటువంటిది చర్చ. ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం నరేంద్ర గారు ఆన్సర్ ఇస్తారు ప్లీజ్. నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. నరేంద్ర గారు కంటిన్యూ. ఒక చిన్న విషయం చెప్తా. మేము అంతర్గతంగా రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాకు గొడవ జరుగుతుందో అది మేము ప్రతిపక్షంగా ఇది చేసుకుంటూ వచ్చాం, కానీ మా మధ్య పోటీ జరిగిందే. కానీ కేంద్రంలో ఏ రోజు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. స్పష్టంగా మీరు కనుక చూస్తే ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము వాళ్ళతో ఎన్డీఏలో ఎక్కడ కూటమిలో లేకపోయినా ఆ నిర్ణయాలు కానీ ఎప్పుడైతే కరెక్ట్ అనిపించిందో దాన్ని మేము సమర్థించడం జరిగింది. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించడం జరిగింది. కానీ దీన్ని కొత్తగా మేము వాళ్ళతో కలుస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మా వైపు చూస్తుంది, లేదా మేము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాం అనేది ఇది తప్పనిసరిగా మీరు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా ఒక చర్చ అయితే ఉంది కదా, పొత్తులో లేరు కానీ, తొలి నుంచి పొత్తులో లేరు కానీ అనధికార పొత్తులో మాత్రం కంటిన్యూ అవుతున్నారు అనేటటువంటి ఒక చర్చ అయితే ఉంది కదా నరేంద్ర గారు. అదండి చాలా చాలా చెప్ప విషయం అండి, చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకడు భారతీయ జనతా పార్టీ ఉంటే మేము భారతీయ జనతా పార్టీతో పోటీగానే ఎదుర్కొన్నాము, పోటీ పడేటప్పుడు పోటీగానే ఎదుర్కొన్నాం. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఆయన ఉండి పార్టీ పరంగా చూడలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద తప్పనిసరిగా
ఎక్కడైతే మేము స్పందించాలో అక్కడ స్పష్టంగా స్పందిస్తున్నాం. అంతేగాని మేము అనుకూలంగా స్పందిస్తే వాళ్ళతోనేమో కలిసి ఉన్నట్టును, లేదంటే మేము వ్యతిరేకించామని చెప్పని మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ధోరణి ఎట్లా ఉంటుందండి? అవసరం అనుకుంటే స్పందిస్తుంది, లేదంటే కనీసం ఆ హోదాని కూడా గౌరవించదండి. ఆయన ప్రధానమంత్రి అనే హోదాని కూడా గౌరవించకుండా ప్రధానమంత్రిని కానీ హోంమంత్రిని కానీ పొత్తులో ఉండగానే కూడా తిడతారు, వాళ్ళ మీద చెప్పులు ఇస్తారు, కవర్లు ఇస్తారు, కొట్టిస్తారు. మేము అట్లాంటి పద్ధతి ఏ రోజు కూడా లేదు. మేము ఏ రోజైనా కానీ వాళ్ళతో పొత్తులో అనేది లేము. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ప్రధానమంత్రి హోదాలో దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం అది స్పష్టత ఉందా లేదా, దానిలో తప్పు జరుగుతుందా అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. అంతేగాని ఇవాళ చేసినటువంటి ఏదైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్నంగా చేసినటువంటి పని ఎందుకు అంత ఇదిగా మేము స్పందించాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? మాకు తప్పు లేదు అన్నారు. తప్పు లేదు కాదు, మీరు స్పందించండి, మీరు దాని మీద వ్యతిరేకించండి. ఎక్కడ వ్యతిరేకించాలి? ఆ ప్లాట్ఫామ్ కాదండి. ఒకవేళ మీరు ప్లకార్డులే పట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ వచ్చే దారిలో మీరు ఎక్కడ పట్టుకోండి, తప్పనిసరిగా మీ యొక్క నిరసన అక్కడ వరకు వెళ్తుంది. అంతేగాని డైరెక్ట్ గా అక్కడ వరకు వచ్చేసేసి సమిట్ లో తప్పులు జరిగిన వాటిని మీరు ప్లకార్డుల రూపంలో పట్టుకున్నా బాగుంది. అర్ధనగ్నంగా చేసి మీ ట్రేడ్ డీల్ ని మీరు వాళ్ళకు లొంగిపోయారు. మీరు ఎన్ని రకాలుగా మీరు నిరసన తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో మనకు తెలిసి మోడీ గారి మీద యాంటీగా అప్పుడు పంజాబ్ వాళ్ళందరూ కూడా రైతులందరూ నిరసన చేశారు. చాలా కాలం నిరసన చేశారు. దానిలో తప్పు వెనక్కి తీసుకోవాలని అనుకున్నటువంటి మోడీ గారు తప్పనిసరిగా మరి వెనక్కి తీసుకున్నారు కదా. అలాగా మీరు ఏదైనా నిరసన తెలియజేయాలనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాని మీద మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, అలా చేయాలి. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర పరుగు పోయే విధంగా ఉండకూడదు. ఇంకోటి ముఖ్యంగా నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తాను, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? మన నాయకుడిని సమర్థించాలండి. తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోగలిగేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం లేనప్పుడు మనం తప్పనిసరిగా రాకూడదు. అది మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడకూడదు. ఇప్పుడు మా నాయకుడు కానీ తప్పు చేశాడు అనుకోండి, మేము ఒప్పుకుంటాం, పలానా చోట తప్పు జరిగింది, పలానా చోట తప్పు జరిగింది అని చెప్పి. అంతేగాని చిన్నపాటి సమర్థనకి మేమేదో కొత్తగా పొత్తు పెట్టుకుంటున్నామని. ఓకే నరేంద్ర గారు, ఓకే. మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్, అలాగే ఏపీఎంఐ ఎస్డిసి చైర్మన్ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ తిరుపతి రెడ్డి గారు మీరేం చెప్తారు? తెలంగాణలో కూడా పొత్తు పొడవబోతోంది, ఎన్నికల నాటికి ఇది జరగబోతుంది అనేటటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాకుండా ఒక పార్టీ పొత్తు పెట్టుకుంది అనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం మీద మీరు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని చూసి పొత్తు అంటే బీజేపీకి మరింత దగ్గర అవుతుందా బీఆర్ఎస్ అనేటటువంటిది వాదన. వైసీపీ వెర్షన్ ఆఫ్ కోర్స్ నరేంద్ర గారు చెప్పారు, మీరేమంటారు? ఎవరు డిస్టర్బ్ చేయాలంటే నేను క్లిస్టల్ నిమిషాలు చెప్పదలుచుకున్నా అండి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము లాస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం, అందరితో కలిసిపోయినాం. కానీ బీజేపీతో మేము ఎప్పుడు కూడా కలిసి నడవలేదు, ట్రావెల్ చేయలేదు. మా స్టాండ్ బీజేపీ మత రాజకీయాల పట్ల ఎప్పుడు మేము ఎగనెస్ట్ గానే ఉన్నాం. మాకు ప్రాంతం ఇంట్రెస్ట్ తోనే పనిచేసినాం, ఉద్యమ టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల మా తెలంగాణకి ఎప్పుడు నయా పైసా లాభం లేదు, తీవ్రమైన నష్టం జరిగింది. మొన్న మున్సిపల్ ఎన్నికల లోపల వీళ్ళ జాతీయ కమిటీ సభ్యుడు ఆచారి, ఏది మహబూబ్నగర్ జిల్లా ఆచారి, మేము బరాబర్ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. అదేవిధంగా అమన్గల్ మున్సిపాలిటీలో కావచ్చు, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అక్కడ అదేవిధంగా ఆ పార్టీ బీజేపీ శాసనసభ్యుడు సిర్పూర్ కాగనగర్ నుంచి పాల్వాయ్ హరీష్ అనే అతను క్లిస్టల్ క్లియర్ చెప్పిండు మొన్న ప్రెస్ మీట్, మీరు చూస్తే తెలిసిపోతుంది. మేము బీఆర్ఎస్ పార్టీని మేము మున్సిపల్ చైర్మన్ సీట్ దక్కకుండా ఉండడం కోసం మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినామని. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో దన్నుకుంటాయి, ఈ లోకల్కి వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఏమో కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి చక్కటి మత సామరస్యాన్ని నెలకొల్పింది వారి టెన్యూర్ లోపల. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఏ ప్రాంతీయులకు కూడా ఎగనెస్ట్ గా పనిచేయలేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి హైదరాబాద్ లోపల చక్కగా కాపాడుకుంది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. మేము ఎప్పటికి కూడా మత రాజకీయాలు చేస్తున్నతో కలవం. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చిన తర్వాత, ఏ దేశం ఏగినా ఎందుకు ఆడినా నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు, ఒక నానుడి ఉంది.
ఈ రాహుల్ గాంధీ ఆయనను నిజంగా ముద్దబప్ప అని ఎందుకన్నారో కూడా నిజంగా ముద్దబప్పే. వద్దు, అలాంటి మాటలు వద్దు, దేశం యొక్క please. బరాబర్ అంటామండి, తిరుపతి రెడ్డి గారు. ముద్దబప్పేనండి. ఇలా ఒక జాతి ఒక 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇలా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదార్చిండు రాహుల్ గాంధీ. ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నాయకత్వం మనకు అవసరమా? ఎందుకంటే హాఫ్ ఇటాలియన్ బ్లడ్ హాఫ్ ఇండియన్ బ్లడ్ ఉన్న అతను ఏ విధంగా దేశం ఇంట్రెస్ట్ ఉంటుందండి ఆయనకు భారతదేశం పట్ల తప్పు ఎందుకు పర్సనల్ గా వెళ్ళదు తిరుపతి రెడ్డి గారు. కరెక్ట్ కాదు ఖచ్చితంగా అలాంటి నేను ఎంకరేజ్ చేయను దయచేసి డిబేట్ లో అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా యాంటీ నేషనల్ మీరు ఆయన విధానాన్ని ప్రశ్నించని చెప్తే దయచేసి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి దయచేసి. కనిసన్నలు పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ పట్ల కూడా గంతే ప్రేమ ఉంటుంది, కపట ప్రేమ ఉంటది. ఈయన కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాడు. కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మనము ఏదైతే మన ప్రాంతమో మన ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేయడం, మన యొక్క భద్రతను ఎక్స్పెక్ట్ చేయడం అనేది శుద్ధ తప్పు. ఇది ఆశించడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఏ స్థితికి వచ్చింది? ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదాని ఇంకా రివ్యూ చేసుకోవట్లే మా పాలసీలు ఏందనేది. దేశమంతా ప్రజలంతా ఒకటి మాట్లాడుతుంటే ఆ ప్రజలకు ఎగనెస్ట్ గా వీళ్ళు పోతారు, వాళ్ళ ప్రజల మూడుకి ఎగనెస్ట్ గా వెళ్ళిపోతారు. ఇవాళ నేనేం బీజేపీని సమర్థించట్లా. బీజేపీ ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎవరన్నా బీజేపీ పార్టీని విమర్శిస్తే వాళ్ళను భారతదేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం, మతం పేరుతో రాజ్యం. ఎంఐఎంకుని బీజేపీకి తేడా ఏం లేదండి, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ కాన్సెప్ట్ వదిలేసి గతంలో ఎంఐఎంతో సన్నిహితంగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు, రేపు పొద్దున మళ్ళీ బీజేపీతో కూడా ఉండాలని ఏముంది గ్యారంటీ? 370 ఆర్టికల్ కోసం మా నాయకుడు సముచిత నిర్ణయం తీసుకున్నాడు, జిఎస్టీ విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, నోట్ల రద్దు విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్నాడు. అది మతానికి సంబంధించిన విషయం కాదు. దేశంలో కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు అండగా నిలిచారు. అయినంత మాత్రం పొత్తు అంటే అబద్ధం. అలాగే నేను చెప్తున్నా, మన భారతదేశం లోపల వెలుగుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీల యొక్క రూలింగ్ లోనే ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు. అదే విధంగా చూడండి మీరు, అంతేగాని నేషనల్ పార్టీస్ ఏ రకమైనటువంటి లాభం లేదండి. కంటిన్యూ చేద్దాం. మనకి బీజేపీ నుంచి మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, డాక్టర్ శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా? శ్రీధర్ గారి వెర్షన్ కూడా విన్న తర్వాత నేను కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తాను. శ్రీధర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీధర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ఈ అర్ధనగ్న నిరసనకు సంబంధించి ఏఏ సబ్మిట్ లో, అలాగే మరో వాదన కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఖండించిన తర్వాత కొంత దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల నాటికి పొత్తులు ఏమైనా పొడవచ్చా, ఇలాంటి ఊహాగానాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? ప్యానల్ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు అండి. ఆ ఏఐ సమ్మిట్ దగ్గరికి వెళ్ళి యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నది విజ్ఞాన ప్రదర్శన. వీలుపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తామంటే ఇది పూర్తిగా అనాగరికమైనటువంటి చర్య. వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చారు, మరి పార్టీ చెప్పిందో లేదో, మరి రాహుల్ గాంధీ స్వయంగా ఆయన ఏమైనా ప్లాన్ చేశాడు? రాహుల్ గాంధీ చేస్తుంటేనే ఉంది ప్లానింగ్. ఇదంతా కూడా ఒక చైల్డిష్ యాక్టివిటీ, ఒక కల్చర్లెస్. అసలు అది అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంది? అదే పార్టీ ప్రోగ్రాం కాదు, బీజేపీ బహిరంగ సభ కాదు, అది నరేంద్ర మోడీ గారి అక్కడ ఏమన్నా మోడీ గారు ఏం లేరు. అక్కడ ఉన్నటువంటిది 110 దేశాల నుంచి సైంటిస్టులు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి, మాడ్యూల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ. మరి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేసింది కదా. అందులో సెన్స్ ఉండాలి కదా కొద్దిగా. అక్కడికి వెళ్ళేసి చొక్కాలేపి నిలబడతామంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో అండి, వాళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మెదడు తక్కువ కాంగ్రెస్ వాళ్ళు చైల్డిష్ యాక్టివిటీ. ఎవరు మోటివేట్ చేశారు, ఎందుకు మోటివేట్ చేశారు, ఇదంతా కూడా వాళ్ళని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు దిగజారుస్తూ భారతదేశాన్ని దిగజారుస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని కాదు. ఇది చాలా చాలా అసహించుకునేటువంటి పని. ఈరోజు వైసీపీనో లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఆ ఇష్యూని సపోర్ట్ చేస్తున్నాయి, అంతేగాని వైసీపీతోని బీఆర్ఎస్ తోని భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి పొత్తులు గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండవు అవి. కాబట్టి ఇందులో రాజకీయాన్ని చూడాల్సినటువంటి అంశం లేదు. వాళ్ళకు మెచ్యూర్డ్ గా ఆలోచన చేసి ఆ రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి దీన్ని ఖండించాలని చెప్పేసి. వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి విఘ్నత ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాయి. మనకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏఐ సమ్మిట్ జరిగిందనేది చాలా అతిపెద్ద అచీవ్మెంట్. 110 దేశాలు, 500 కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు,
వేరే స్టార్టప్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ ఎగ్జిబిషన్ లో ఉంచి అనేక రకాల వైద్య రంగం కావచ్చు, అగ్రికల్చర్ రంగం కావచ్చు. అయితే శ్రీధర్ గారు ఇందాక నేను ఆదిశేష్ గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ అయితే సమర్థించుకుంటుంది ఈ నిరసనకు సంబంధించి, యూత్ కాంగ్రెస్ కూడా సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళైతే బాధ్యత తీసుకుంటున్నారు, వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నటువంటి అంశం. కాకపోతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చేసినటువంటి ఇష్యూ వల్ల కూడా ఆల్రెడీ అంతకు ముందే భారత్ పరువు ప్రపంచం ముందు పోయినటువంటి పరిస్థితి కదా. ఈ తరహాలో నిర్వహణ లోపాలు చాలా కూడా ఉన్నాయి ఈ ఏఏ సమ్మిట్ లో అంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం లేదంటే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి బాధ్యత వహిస్తుందా? ముందే పోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక ప్రైవేట్ కంపెనీ చేసినటువంటి డెఫినెట్ గా ప్రైవేట్ కంపెనీ యొక్క ఏదైతే క్రెడిబిలిటీ ఉంటుందో అది డిగ్రేడ్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీ చేసినటువంటి ఆ చైల్డిష్ బిహేవియర్, ప్రైవేట్ యూనివర్సిటీ పరువు కంటే కూడా పోయింది భారత్ పరువే కదా. ఒక యూనివర్సిటీ మీద భారతదేశం యొక్క పరువు ఆధారపడదు. ఒక యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి అనాలోచితమైనటువంటి పని చేసినటువంటి, చైనా నుంచి తెప్పించినటువంటి ఒక రోబోటిక్ ని వీళ్ళు ఇన్నోవేట్ చేసినట్టుగా చెప్పుకోవడం అనేది డెఫినెట్ గా వాళ్ళ క్రెడిబిలిటీకి, ఆ పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఆ యూజీసీ వాళ్ళు దాన్ని కన్సర్న్డ్ అథారిటీస్ వాళ్ళని డెఫినెట్ గా దానిపైన యాక్షన్ ఉంటుంది. ఈజీలీ వీ కెన్ ట్యాకిల్ దాన్ని. ఆ యూనివర్సిటీని ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఆ యూనివర్సిటీ ఏమైనా వాళ్ళ వెనకాల కూడా ఏమైనా కుట్ర ఉందా, వాళ్ళ వెనక ఈ రోజు చైల్డిష్ యాక్టివిటీ వీళ్ళు చేసిన తర్వాత మాకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే అది కూడా ఆ రకమైనటువంటి చర్య కూడా ఆ రకంగా కూడా ఏమన్నా అక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ ని డైల్యూట్ చేసేటువంటి ఒక గేమ్ ప్లాన్ లో అది కూడా ప్లే చేశారని, అది కూడా భవిష్యత్తులో అది కూడా తప్పనిసరిగా దాని గురించి కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్ గా థింక్ చేస్తారు. శ్రీధర్ గారు, కోటేశ్వర గారు మీరు ముందే ప్రస్తావించారు బీఆర్ఎస్ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు రెస్పాండ్ అయినటువంటి విధానానికి సంబంధించి. అఫ్ కోర్స్ నేను కొంత మిమ్మల్ని ఆపినటువంటి పరిస్థితి, ప్లీజ్ ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే 3 పార్టీలు కూడా తమ వెర్షన్ చెప్పాయి. 3 పార్టీలను కూడా నేను ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగినటువంటి పరిస్థితి, వారు చెప్పిన సమాధానం కూడా మీరు విని ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ తోటి సంబంధాలు అనేటువంటి దానికి వచ్చేసరికి తెర వెనకాల సంబంధాలు బీఆర్ఎస్ పెట్టుకుంది, వైసీపీ పెట్టుకుంది. అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ పార్టీ వాళ్ళు కాదని చెప్పొచ్చు. రైతులు యాజిటేషన్ చేస్తా ఉంటే వైసీపీ వైఖరి ఏమిటి, బీఆర్ఎస్ ఎన్ని పిల్లి మొక్కలు వేసింది అప్పుడు అనేటువంటిది అందరూ చూసాం. గతంలో అనేక చర్చల్లో మాట్లాడు. మరి ఇప్పుడు సరే, కాంగ్రెస్ ను విమర్శించేటువంటి రైట్ వాళ్ళకి లేదని నేను అంటున్నా. ఎందుకని బీజేపీ మీద వైసీపీ తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి అధికారంలో ఉండగా గాని తర్వాత గాని కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక్క విమర్శ ఆయన చేశారా? ఎందుకని నోళ్లకు ప్లాస్టర్లు వేసుకున్నారు అనేటువంటిది వైసీపీ ఎక్కడన్నా చెప్తుందా? ఎందుకని? ఉదాహరణకు ఈ వేదికలో ఇట్లాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే, పార్లమెంటు అత్యున్నతమైనటువంటి ప్రజాప్రాతినిధ్య సంస్థ. పార్లమెంటును వేదికగా చేసుకొని అమెరికాతో కుదిరినటువంటి ఒప్పందం ఫ్రేమ్వర్క్ లేకపోతే ఇంకొక పేరు ఏదన్నా కానివ్వండి, జనానికి అర్థమైపో, దాన్ని పార్లమెంట్ లో ప్రకటించకుండా ఎక్స్ని వేదికగా చేసుకున్నారు. అపర ప్రజాస్వామికవాదులు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి మాదే, మేము ప్రజాస్వామ్య దేవాలయానికి మొక్కుతాము అని చెప్పినటువంటి వాళ్ళు పార్లమెంట్ లో చెప్పకుండా ఎక్స్ ద్వారా స్పందించారు, ఎక్స్ ని వేదికగా చేసుకున్నారు. పార్లమెంటు పట్ల వీళ్ళకి గౌరవం ఉందా? ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గౌరవాన్ని తెస్తుందా, అవమానాన్ని తెస్తుందా అనేటువంటిది ఒకటి. రెండోది, ఎపిస్టిన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు ఉంది అనేటువంటి విషయం జనవరిలోనే తెలుసు. అయినా కానీ అతను ఒక ప్రధాన ఉపన్యాసకుడిగా దీనిలో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా అతన్ని ఎందుకు రావద్దని చెప్పారు? ఎందుకు ఈ జరిగినటువంటి బిల్ గేట్స్ ప్రహసనం ఇది భారతదేశానికి గౌరవం కలిగించేదా? బిల్ గేట్స్ వ్యవహారం అంతా కూడా ప్రపంచ మీడియాలో వచ్చింది కదా. ఇది ఎట్లాగైతే వచ్చిందో, యూత్ కాంగ్రెస్ నిరసన ఎట్లాగైతే వచ్చిందో, బిల్ గేట్స్ వ్యవహారం కూడా వచ్చింది కదా. అది భారతదేశానికి మరి గౌరవాన్ని తెచ్చిందా? వీళ్ళు అగౌరవాన్ని తెస్తే అది గౌరవాన్ని తెచ్చిందా? అందుకని గౌరవం మనం చూసేటువంటి దాన్ని బట్టి డెఫినెట్ గా అన్ని ఉంటాయి. మరి ఎక్స్ ని వేదికగా చేసుకున్నటువంటి వాళ్ళు భారతదేశ పరువు తీశారా? పార్లమెంట్ కి వచ్చి ప్రధానమంత్రి ఏమన్నా మాట్లాడారా అండి?
ఇంతవరకు డొనాల్డ్ Right, ట్రంప్ okay. చెప్పడం తప్ప ఒప్పందం గురించి ప్రధానమంత్రి ఏమన్నా మాట్లాడారా? ఆ ప్రధానమంత్రి మాట్లాడకపోవడానికి గురించి వైసీపీ ఏం మాట్లాడిందండి? ఇంతవరకు ఏమన్నా ఒక్క విమర్శ చేసిందేమో చెప్పమనండి. అందుకని ఎవరి రాజకీయ డ్రామాలు వాళ్ళు ఆడుతున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ నరేంద్ర గారు, మనకు సమయం లేదు, ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తున్నా, ప్లీజ్ 30 seconds లో చెప్పేయాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. కోటేశ్వరరావు గారు ఏదో టార్గెట్ చేసి వైసీపీ ఈ పదం చెప్పుకుందా అని చెప్పారంటే, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమన్నా స్పష్టత ఏమన్నా ఎప్పుడైనా తెలియజేసిందా? వాళ్ళని వ్యక్తులను విమర్శించడం తెలుసు కానీ అవసరాన్ని వాడుకుని వదిలేయడం తెలుసు కానీ మాకు ఎక్కడైనా కానీ మా రాష్ట్రానికి సంబంధించిన పాలసీస్ మీద కానీ ఎక్కడ ఇబ్బంది కలిగినా దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి దాని మీద ఎప్పుడైనా కూడా కరెక్ట్ గానే స్పందించాం. ఎక్స్ లేదా ఇవాళ పొత్తు పెట్టుకున్నాం, అవసరాన్ని బట్టి చేసే పద్ధతి అయితే వైసీపీ పార్టీ ఎక్కడ చేయలేదు. కోటేశ్వరరావు దయించి ఒకసారి ఓకే, క్షమించాలి, టైం లేదు. నేను అందరికీ కూడా కంక్లూడ్ అవకాశం ఇవ్వలేకపోతున్నాను, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, అలాగే తిరుపతి రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ లో ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేయడం దేశవ్యాప్తంగా కూడా రాజకీయ కాకరేపుందని చెప్పుకోవచ్చు. దీన్ని యూత్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుండగా భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలు బయట నుంచి కొన్ని పార్టీలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు తెలపడం కొంత కాకరేపుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పొత్తులు ఏమైనా పొడుస్తున్నాయా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి డిబేట్.